గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మన ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్లో ఉన్నటువంటి ఫస్ట్ గ్రూప్ ఏదైతుందో దాని గురించి కంప్లీట్ అయింది. ఫస్ట్ గ్రూప్ కంప్లీట్ అయిందమ్మా. అంటే బెరీలియం సంబంధించి మెగ్నీషియంని అండ్ లిథియం డయాగ్నల్ రిలేషన్షిప్ ఏదైతుందో దాని గురించి డిస్కస్ చేసాము. తర్వాత ఇప్పుడు సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ఏంటి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటామా, ఎస్ బ్లాక్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్, అంటే ఏదైతే మనకి లాస్ట్ ఎలక్ట్రాన్ ఉంటుందో ఆ ఎలక్ట్రాన్ వచ్చి దేంట్లో జాయిన్ అవుతుందండి, ఎస్ ఆర్బిటాల్ లో ఉన్నటువంటి NH2 S2 లోకి జాయిన్ అయినట్లయితే ఆ యొక్క గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటామంటే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అంటారండి. ఇక్కడ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏంటి అనేటువంటి చూద్దామమ్మా. సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ దే ఆర్, ఫస్ట్ వన్ is beryllium. That is beryllium. Second one is magnesium. Third one is calcium. Fourth one is strontium. And the fifth one is barium. And the last one is radium. ఇలా మనకి ఆ సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 6 ఎలిమెంట్స్ ఉంటాయి. Here it is beryllium is indicated with Be and magnesium is indicated with Mg and calcium is indicated with Ca and strontium is indicated with Sr and barium is indicated with Ba and also radium is indicated with Ra. రేడియం ని Ra అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తారు. వీటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసే ముందు అటామిక్ నెంబర్ ఎంతో చూద్దాం. ఇట్ ఈస్ అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ చూసినట్లయితే హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం అంటే దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చి 4 అండి. ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది తెలిస్తే సరిపోతుంది అంటున్నాం అమ్మా. ఎప్పుడైతే మనకి ఫస్ట్ ఎలిమెంట్ తెలిసిందో రిమైనింగ్ గ్రూప్ లో ఉన్నటువంటి రాయడానికి మనం ఒక రూల్ ఫాలో అవుతున్నాం. ఇట్ ఈస్ 8 8 18 18 అండ్ 32 అనేటువంటి ఒక రూల్ ఫాలో అవుతున్నాం. దాని బేసిస్ ని ఇక్కడ ఏం జరుగుతుంది, ఇట్ ఈస్ 8 అంటే 8 యాడ్ చేసినట్లయితే ఎంత అవుతుందండి, 12 అయిందండి. అదే రకంగా దీనికి మళ్ళీ 8 యాడ్ చేసినట్లయితే ఇది ఎంత అవుతుందమ్మా, 20 అయింది. ఇది చూసినట్లయితే ఎంత అవుతుందమ్మా, 38 అయింది. 38 18 యాడ్ చేసినట్లయితే ఇట్ ఇస్ 56 అయింది. అండ్ 56 కి 32 యాడ్ చేసినట్లయితే ఇట్ ఇస్ 88 అయింది. ఇది వీటి యొక్క అటామిక్ నెంబర్ ఏదైతుందో అవి ఈ రకంగా ఉంటాయి. తర్వాత ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చెప్పాలి. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మొత్తం అంతా రాయడం కుదరదు కాబట్టి ఇనర్ట్ గ్యాసెస్ కాన్ఫిగరేషన్ తో చెప్పినట్లయితే ఇట్ ఈస్ బెరీలియం ఏదైతే ఉందో అది దేని బేస్ అవుతుందండి, హీలియం, లిథియం. అంటే లిథియం తో బేస్ చేసినట్లయితే ఇట్ ఈస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏమవుతుందండి, ఇక్కడ దీన్ని దేని బేస్ చేసి చెప్తామమ్మా, హీలియం. ఇది ఏ ఇనర్ట్ గ్యాస్ బేస్ చేసి చెప్తాం, హీలియం, నియాన్, ఆర్గాన్ అండ్ క్రిప్టాన్. Then it is xenon and the final one is based on radon. చూసినట్లయితే దీంట్లో ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ మిగిలినాయండి, 2 ఎలక్ట్రాన్స్ మిగిలి. బికాస్ ఆఫ్ హీలియం యొక్క అటామిక్ నెంబర్ ఎంత 2 కాబట్టి ఇట్ ఈస్ 1s2. జనరల్ గా బెరీలియం చూసినట్లయితే దీనికి అటామిక్ నెంబర్ ఎంత 4 ఉంది కాబట్టి కాన్ఫిగరేషన్ ఎంత అవుతుంది, ఇట్ ఈస్ సింప్లీ 1s2 2s2. సెకండ్ షరతు ఇది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే ఇలా జరిగిందో మనకి ఏమైంది, ఇట్ ఈస్ 2s2. అదే ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఈస్ 3s2. ఇక్కడ ఏమొస్తుంది
4s2 and 5s2 which is 6s2 and 7s2 అయింది. ఇది మనకి ఇది ఫిల్ అయిపోయిన తర్వాత ఏదైతే రిమైనింగ్ మిగిలిందో దాన్ని ఏమన్నా అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అంటాడు. Here it is 2s2, 3s2, 4s2, 5s2, 6s2, 7s2 ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్స్. అంటే ఇవి ఇంకా మనకి కంప్లీట్ అవ్వలేదమ్మా. సెకండ్ ఇది కంప్లీట్ అవ్వాలంటే ఏమేమి ఉంటాయి సెకండ్ లో 2s 2p ఉంటాయి. అంటే దీంట్లో చూసినట్లయితే 3s 3p 3d ఉంటాయి. దీంట్లో చూసినట్లయితే 4s 4p 4d ఉంటాయి. 4f కూడా ఉంటది. అంటే ఈ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయి కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇలా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే ఇట్ ఈస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. which is outermost electronic configuration అని చెప్తారు. దీన్ని జనరలైజ్ చేసినట్లయితే ఇక అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఎంత అవుతుందండి? ప్రతి దాంట్లో కూడా ఈ యొక్క ఏం పెరిగింది? ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ పెరిగింది. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ ఏదైతే ఉందో దాన్ని దేంతో ఇండికేట్ చేస్తామంటే ఆల్రెడీ మీరు 10th క్లాస్ లెవెల్లో చదివారండి. ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ని n అనేటువంటి లెటర్తో ఇండికేట్ చేస్తారండి. ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ చాప్టర్ ఏముంటుందంటే అటామిక్ స్ట్రక్చర్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది. దాంట్లో ఇదంతా మళ్ళీ చెప్తారు. అండ్ మామూలుగా మనం ఏంటి 4 మార్క్స్ చాప్టర్ గురించి మాట్లాడుకుంటాం కాబట్టి అదేం మొదలెట్టలేదు అంతే. ఇట్ ఈస్ ప్రిన్సిపల్ క్వాంటం నెంబర్ దాన్ని బేస్ చేసి చెప్పినట్లయితే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఫర్ దిస్ ఎలిమెంట్స్ which is ns2 because of differentiating electron is entered into that ns2 shell. That's why here outermost configuration is said to be ns2 అయింది. ఇది వీటి యొక్క ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి అంటే మొత్తం డీటెయిల్స్ సంబంధించి ఈ అన్ని విషయాలు ఉంటాయి. ఇది సెకండ్ గ్రూప్. ఈ యొక్క మెటల్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ కాల్డ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఇవన్నీ కూడా ఏంటంటే మెటల్స్ ఏనమ్మా. బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం అండ్ రేడియం ఏదైతే ఉందో ఆల్ ఆర్ మెటల్స్. ఈ మెటల్స్ ని మనం ఏమంటామంటే ఇవన్నీ కూడా దేని నుంచి వస్తాయంటే మనకి ఎర్త్ నుంచి లభిస్తాయి కాబట్టి వీటిని దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఆర్ కాల్డ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అండి. ఎర్త్ మెటల్స్ అని ఎందుకంటే ఎర్త్లో ఎక్కువ దొరుకుతాయి కాబట్టి. బట్ ఆల్కలీ అంటే ఇది ఎందుకు ఆల్కలీ మెటల్స్ అంటే వీటిని వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు దే ఆర్ ఈజీలీ ఫార్మ్డ్ హైడ్రాక్సైడ్స్. ఆల్రెడీ మనకి ఇది గ్రూప్ లో ఫస్ట్ గ్రూప్ లో చెప్పాం. వాళ్ళని ఏమంటాం? ఆల్కలీ మెటల్స్ మాత్రమే అంటాం. ఎందుకంటాం? వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి హైడ్రాక్సైడ్ ఫామ్ చేస్తున్నాయి కాబట్టి ఆల్కలీ మెటల్స్ అన్నాం. ఇది వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు ఏంటి? హైడ్రాక్సైడ్ ఫామ్ అవుతున్నాయి. దట్ దే ఆర్ ఈజీలీ అంటే మోర్ అమౌంట్ ఆఫ్ అవైలబుల్ ఇన్ దట్ ఎర్త్ అండ్ దట్స్ వై దే ఆర్ కాల్డ్ ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అని చెప్తారు. ఏ గ్రూప్ ని? సెకండ్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ గ్రూప్ ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ కింద మనం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రాపర్టీ చూసినట్లయితే ఆల్రెడీ మనకు తెలిసినవి కొన్ని ప్రాపర్టీస్ డిస్కస్ చేద్దామండి. దాంట్లో ఫస్ట్ ప్రాపర్టీ అయానిక్ ఎంథాల్పీస్ గురించి మాట్లాడారు. ఇలా ఎంథాల్పీ గురించి మాట్లాడినట్లయితే ఎలా ఉంటుందని ఇప్పుడు దాన్ని మనకు ఆల్రెడీ తెలిసింది. ఇలా చూసినట్లయితే నెంబర్ ఆఫ్ షెల్స్ ఏమవుతున్నాయమ్మా? పెరుగుతున్నాయి. అంటే అటామిక్ నెంబర్ అనేటువంటిది ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమైంది? ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయింది కాబట్టి అయనైజేషన్ పొటెన్షియల్ ఎంథాల్పీ అయనైజేషన్ ఎంథాల్పీ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడినట్లయితే ఇది ఎలా ఉంటుంది? అయనైజేషన్ ఎంథాల్పీ అంటే చెప్పాం. ఏంటన్నా అయనైజేషన్ ఎంథాల్పీ అంటే మనకి లాస్ట్ షెల్ ఏదైతే ఉందో దాన్ని ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి కావాల్సినటువంటి మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఏమన్నా అంటే అయనైజేషన్ ఎంథాల్పీ అని చెప్తాం. ఈ అయనైజేషన్ ఎంథాల్పీ అనేటువంటిది ఫ్రమ్ టాప్ టు బాటమ్ నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయ్యింది కాబట్టి ఏమవుతుందండి? విచ్ ఇస్ డిక్రీజ్డ్. ఎప్పుడు కూడా గ్రూప్ లో గుర్తుపెట్టుకోండి. గ్రూప్ లో ఏం జరుగుతుంది? నెంబర్ ఆఫ్ షెల్స్ పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? సైజు పెరుగుతుంది కాబట్టి న్యూక్లియర్ అట్రాక్షన్ అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే న్యూక్లియర్ అట్రాక్షన్ తగ్గిందో ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి లెస్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేటువంటిది సరిపోతుంది. And compared to this one, because of which is very difficult to remove that electron in that shell, because of nuclear attraction on that electron is very high. అందువల్ల ఏమవుతుందంటే మనం దాన్ని రిమూవ్ చేయడం
అనేటువంటిది కొద్దిగా ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది, బట్ ఈ కేసులో మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుంది, ఫ్రమ్ టాప్ టు బాటమ్ అయనైజేషన్ ఎంథాల్పీ సార్, ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఏమవుతుందంటే విచ్ ఆర్ డిక్రీజ్డ్, they are decreased when compared to first group elements, they are increased. అదే ఈ గ్రూప్ ని ఫస్ట్ గ్రూప్ తో పోల్చినట్లయితే 1A గ్రూప్ ఏదైతుందో ఆ 1A గ్రూప్ ఎలిమెంట్స్ ని యొక్క సెకండ్ ఏ గ్రూప్ తో పోల్చినట్లయితే ఏమవుతుందంటే ఐపీ వాల్యూ అనేటువంటిది దీనికంటే దీనికి ఖచ్చితంగా ఇంక్రీజ్ ఉంటుంది. ఎందుకు ఇంక్రీజ్ ఉంటుంది, ఇక్కడ గ్రూప్ కాబట్టి మనకి ఇలా చూసినట్లయితే ఇది ఏ ర్యాంక్ అవుతుంది, పిఎస్ అవుతుంది. పీరియడ్ ఏమవుతుంది, ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి పీరియడ్ లో చూసినట్లయితే ఇది ఫస్ట్ వస్తుంది, ఇది నెక్స్ట్ వస్తుంది కాబట్టి దీంతో పోల్చినప్పుడు దీని యొక్క ఏమవుతుంది, ఎనర్జీ అనేటువంటిది అయనైజేషన్ ఎనర్జీ అనేటువంటిది పెరుగుతుందండి. ఎందుకు పెరుగుతుందంటే ఇన్కమింగ్ ఎలక్ట్రాన్ అనేటువంటి దాంట్లో రావడం వల్ల దీనికంటే దానికి ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా అయనైజేషన్ పొటెన్షియల్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అండి ఇది. నెక్స్ట్ సెకండ్ హైడ్రేటెడ్ ఎంథాల్పీ గురించి మాట్లాడాలి. ఇట్ ఈస్ హైడ్రేషన్ ఎంథాల్పీ, అది ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ వచ్చి రకంగా ఉంది, సెకండ్ that is hydration enthalpy. హైడ్రేషన్ ఎంథాల్పీ అంటే మీనింగ్ ఏంటి, వాటర్ తో అవి రియాక్ట్ అయ్యేటువంటి క్యారెక్టర్ మనకి చెప్పేటువంటిది ఏంటంటే హైడ్రేషన్ ఎంథాల్పీ అండి. ఇక్కడ హైడ్రేషన్ ఎంథాల్పీ అనేటువంటిది అయాన్ యొక్క సైజు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే తగ్గుతుందండి. అంటే ఇక్కడ అయాన్స్ అంటే జనరల్ గా మనకి దీని యొక్క అవుటర్ మోస్ట్ ఏంటి NH2 కాబట్టి ఇది s ఆర్బిటాల్ లో ఉన్నటువంటి 2 ఎలక్ట్రాన్స్ ని లాస్ అయ్యి there is a formation of సపోజ్ ఆ మ్యాట్రిక్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని m అనుకున్నట్లయితే మనకి ఏ రూపంలో ఉంటాయంటే దే ఆర్ సింప్లీ ఎగ్జిస్టెడ్ ఇన్ దట్ m2 plus indicates the loss of 2 electrons to give this kind of structure ions అన్నాం. అదో తమ ఆ యొక్క సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ గా దాన్ని దేని ఇండికేట్ చేశానంటే మొత్తం m అన్నాను. m అంటే ఏంటి, ఇట్ మే బి ఆల్ ది గ్రూప్ ప్రెజెంట్ ఇన్ దట్ ఆల్ ది ఎలిమెంట్ ప్రెజెంట్ ఇన్ దట్ గ్రూప్. ఇట్ మే బి బెరీలియం, మెగ్నీషియం, కాల్షియం, స్ట్రాన్షియం లైక్ దట్. ఇలా అవి ఏం చేస్తాయి, అవుటర్ మోస్ట్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని మాత్రమే బాండ్ పార్టిసిపేషన్ లో ఇన్వాల్వ్ చేస్తాయి. ఇన్వాల్వ్ చేసినప్పుడు ఈ ఎలక్ట్రాన్ లాస్ అయిపోతే అది ఏ స్టేట్ లోకి వెళ్తుంది, 2+ స్టేట్ లోకి వెళ్తుంది. ఇలా Be+2 కానీ Mg+2 కానీ ఇలా చూసినప్పుడు దీని యొక్క హైడ్రేషన్ రియాక్టివిటీ అనేది ఎలా ఉంటుందని చెప్తున్నామండి. అయాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క సైజు పెరిగే కొద్దీ ఈ యొక్క హైడ్రేషన్ పవర్ అనేటువంటి తగ్గిపోద్ది అంటే మనం ఏ సింబల్ వాడాలండి, దెర్ ఇస్ ఏ సింబల్ లైక్ దిస్, Be+2 is greater than Mg+2 is greater than Ca2+ is greater than Sr2+ is greater than Ba2+ is greater than Ra2+. ఈ రకంగా దాని యొక్క హైడ్రేషన్ ఎంథాల్పీ పవర్ అనేటువంటిది ఉంటుంది. బట్ when compared to ఫస్ట్ గ్రూప్, ఇక్కడ అయనైజేషన్ లో ఏం జరిగింది, ఫస్ట్ గ్రూప్ కంటే సెకండ్ గ్రూప్ ఏమైంది, వాల్యూ అనేటువంటిది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ వీటి యొక్క పవర్ కూడా చూసినట్లయితే ఏమవుతుందంటే ఫస్ట్ గ్రూప్ అనేటువంటి ఎలిమెంట్స్ హైడ్రేషన్ పవర్ అనేటువంటి దాని గురించి చూసినట్లయితే ఇది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ కూడా దీంతో పోల్చినట్లయితే దీనికి హైడ్రేషన్ పవర్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా దీనికి సంబంధించినటువంటి హైడ్రేషన్ ఎంథాల్పీ గురించి సంబంధించినటువంటి విషయం. ఇది ఈ రకంగా ఉంటుంది. నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి మాట్లాడాలి. ఇప్పుడు వరకు మాట్లాడినటువంటి
ఏంటంటేనమ్మా అటామిక్ ప్రాపర్టీస్ అండి. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ ప్రాపర్టీస్. ఫిజికల్ ప్రాపర్టీస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే మనకి విజువల్ గా చూడడానికి వాడికి ఏ రకమైనటువంటి ప్రాపర్టీస్ ఉంటాయో చెప్పేటువంటిదే ఫిజికల్ ప్రాపర్టీ. ఇక్కడ ఈ మెటల్స్ ఏవైతే ఉంటాయో దట్ మీన్స్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ అన్ని కూడా మనకి ఎలా ఉంటాయంటే చూడడానికి సిల్వరీ వైట్ ఉంటాయి. సిల్వరీ వైట్ అంటే ఇది ఈ రకమైన నా వాచ్ ఏదైతే ఉందో ఆ కలర్లో అంటే సిల్వర్ కలర్లో ఉండి వైట్ టైప్లో ఉంటాయి. ఇలా ఉన్నటువంటి దాన్ని ఏమంటామంటే దీన్ని కలర్ని సిల్వరీ వైట్ అని చెప్తారు. అండ్ లస్ట్రస్ లస్ట్రస్ అంటే దానికి ఏ నేచర్ ఉంటుందంటే మెరిసేటువంటి నేచర్ ఉంటుందాం. దట్టు ఇవి రిలేటివ్గా ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్తో పోల్చినట్లయితే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ రిలేటివ్లీ సాఫ్ట్ అండ్ హార్డర్ అండ్ కంపేర్ టు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. అంటే ఫస్ట్ గ్రూప్తో పోల్చినట్లయితే సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేటువంటివి కొద్దిగా సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. దీంతో ఈ గ్రూప్ ఎలిమెంట్స్తో పోల్చినట్లయితే ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ఇది మామూలుగా వీటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అదే. ఇంకొక విషయం ఏంటంటే దీంట్లో సిల్వరీ వైట్ అంటాం కదా, కొద్దిగా ఒక రెండు ఎలిమెంట్స్ మాత్రం ఏంటయ్యి అంటే బెరీలియం మెగ్నీషియం ఈ రెండు ఏదైతుందో వీటికి ఇంకా డైరెక్ట్గా సిల్వరీ వైట్ కాకుండా ఒక్కొక్క టైంలో గ్రే కలర్ కూడా ఉంటుంది. గ్రే కలర్ అనేటువంటిది రావడం జరుగుతుంది. గ్రే కలర్ అంటే మనకి ఏ గ్రే కలర్లో ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది. ఇది ఇంకా దీంట్లో చూసినట్లయితే మనకి ఆ యొక్క కాల్షియం, స్టాన్షియం, బేరియం ఈ అయాన్స్ ఏవైతే ఉన్నాయో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లేమ్స్ ప్రొవైడ్ చేస్తాయమ్మ. ఆ ఫ్లేమ్ ఎలా ఉంటుందంటే కాల్షియంతో చూసినట్లయితే అంటే కాల్షియం సంబంధించినటువంటి సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని బర్న్ చేసినట్లయితే అంటే ఫ్లేమ్లో ఉంచినట్లయితే మనకి ఏ రకమైనటువంటి మంట వస్తుంది అంటే విచ్ ఇస్ బ్రిక్ రెడ్ టైప్లో ఫ్లేమ్ వస్తుంది. బ్రిక్ రెడ్ ఫ్లేమ్ అంటే మనకి బ్రిక్ రెడ్ అంటే అర్థం ఏంటంటేనమ్మా మనకి ఇటుక అనేటువంటిది ఏ కలర్లో ఉంటుందో ఆ కలర్లో మంట వస్తుంది. అదే ఎస్ఆర్ ప్లస్ తీసుకుంటే విచ్ ఇస్ క్రిమ్సన్ రెడ్. క్రిమ్సన్ రెడ్ అంటే ఎలా ఉంటుందండి, మన గ్యాస్ స్టవ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి బ్లూ కలర్ ఫ్లేమ్ వస్తుందండి. ఆ బ్లూ కలర్ ఫ్లేమ్తో పాటు మనకి ఒక రెడ్ కలర్ ఫ్లేమ్ ఒకటి వస్తుంది. అదే అంటే మీకు భాష చెప్పాలంటే కనకాంబరం ఏదైతే రంగులో ఉందో ఆ టైప్ ఆఫ్ ఫ్లేమ్ వస్తుందండి. అటువంటి ఫ్లేమ్ ఏమంటామంటే క్రిమ్సన్ రెడ్ అని చెప్తాము. మీకు సెకండ్ ఇయర్లో విజువల్గా చూస్తారండి, ప్రాక్టికల్స్లో మీరు చూస్తారు ఈ కలర్స్ ఫ్లేమ్స్. కలర్ ఫ్లేమ్ అబ్జర్వ్ చేసి అది సాల్ట్ ఏంటో మీరు ఐడెంటిఫై చేయాలి. దెన్ లాస్ట్ వచ్చి బేరియం విచ్ ఇస్ యాపిల్ గ్రీన్. ఈ ఫ్లేమ్ ఎలా ఉంటుందంటే మనకి గ్రీనిష్గా ఉంటుందండి. యాపిల్ గ్రీన్ ఫ్లేవర్లో యాపిల్ గ్రీన్ ఏ రకంగా మనకి ఏముంటుందో ఆ కలర్లో మనకి ఫ్లేమ్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. ఇవి మామూలుగా మీకు ఉన్నటువంటి ఫిజికల్ ప్రాపర్టీస్ గురించి సంబంధించినటువంటి విషయం. నెక్స్ట్ వచ్చి కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేయాలి అండి. ఆ కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వాడు ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటి అనేటువంటి చూసామనుకోండి ఈ చాప్టర్ కూడా మనకు క్లోజ్ అయిపోతుంది. దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు రిమూవ్ చేయడం జరిగింది. అంటే మనకి మ్యాక్సిమం దీంట్లో వచ్చేటువంటి ఏముంటాయంటే ఆ మెగ్నీషియం సంబంధించి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ యూజెస్లో ఎక్కువ ఉంటాయి. అవి యూజెస్ ఏంటి, మనకి ఏ రకంగా అవి యూజ్ అవుతాయి, ప్లస్ డయాగనల్ రిలేషన్షిప్లో మనకి ఏంటి లిథియం కొద్దిగా తేడాగా బిహేవ్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అయినటువంటి బెరీలియంకి ఆ టైప్ ఆఫ్ నేచర్ ఉంటుంది. అది ఎలా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. మామూలుగా ఈ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీంట్లో ఈ ఫ్లేమ్స్ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ క్లాస్లో చూద్దాం.